ఈ సంవత్సరంలోనే కాదు ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెరమడే తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకేం తెలుస్తాయి? అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? ½ కిలో హల్వా. చచ్చా, ½ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నా. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళాలంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్ సాలకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. బద్రీ, ఎవడరా నువ్వు? అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రీ. ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. రవి రారా, నువ్వు నన్ను తేలిపోయా. నువ్వా? ఏంటిది? ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు మా ఆవిడికి 1/2 కిలో హల్వా ఇస్తావరా? నువ్వు ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? బద్రీ,
అడిగితేను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికీ తెలిసాకే కదరా లాస్ట్కి మొగుడుకు తెలిసేది. నీ పిల్ల తప్పు చేసిందా? ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. పామర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తావేంటి? ఇదిగా ఏమే ఎక్కడ ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా? నువ్వు తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా? ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే? నిన్ను స్టడీ అక్కడ అనుమానిస్తున్నావా? గర్వంతో చెప్తున్నాను, అది గర్భంతో నిలబడింది చూసుకో, అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు, అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు, అని నువ్వెప్పుడు గీకావు? అవి వాంటి నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆయన నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా? ఏంటిది సడన్ గా లోడ్ మాట్లాడేది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను. సారీ డార్లింగ్. నీ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏంటే నాకు నీ పిల్లతో అక్రమ సంబంధమా? అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఫేస్ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? చూడు ఇవ్వరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 minute, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు మట్టచ్చులు ఇచ్చేస్తున్నారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఉతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అదోగోచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను.
సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు, పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తుందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్, నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపలికి రా. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడు.